మేడం బొకే ఇటు ఇటు మేడం ఒకసారి ఇటు చూడండి ఒకసారి బాబు అక్కడ వెళ్ళాను వంట చారి గారు ఎలాగైతే అలాగా అది కట్ చేసి నేను ఇందాక మీతోనే నిలిచినానండి దయాగారు. ఒక్కసారి చూడండి మొత్తం ఫ్రేమ్ అంతా ఈయన ఎవరో నెత్తి మీద పెడతారు ఎవరే దుర్మారు కూడా అసలే జుట్టు పోయిందా బ్యాగ్ వచ్చి తీసుకో కాకా జరు కాకా రఘు గారు వచ్చేసారు. మేడం మేడం ఎక్కడ రండి మేడం రండి. ఓకే రెడీ మ్యామ్ రోలింగ్ కట్ ఇట్ చూడండి కలెక్షన్స్. ఓకే రండి మేడం చూడండి ఒకసారి. ఓకే ఇక్కడ సారీ కలెక్షన్. ఎస్ ఓకే నేను నాది వైడ్ ఇంత ఒక్కసారి చూపించు చూస్తారా ఎంత ఎంత అన్న ఒకసారి మీరు అవకాశం ఫోటో తీసుకున్నాం మేడం మా వైపు ఒకసారి ఇటువైపు. ఎస్ మేడం పైకి చూడండి పైకి చూడండి. కెమెరాసే చూడండి మేడం కింద వస్తుంది. ప్లీజ్ మీరు క్యాజువల్ గా వర్క్ చూసుకుంటూ వచ్చింది. అరే అన్నా 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 అక్కడ జారిపోతుంది పైన. జాగ్రత్త మాత్రం వినోదా నువ్వు ఎక్కువ మాట్లాడగలను. ముగ్గురు జరగండి బయట 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 ముగ్గురు నాలుగు
ఎంత కష్టపడతారు ఇక్కడ ఉంటుంది ఇక్కడ స్టాల్ బెస్ట్ రెడీయా ఇట్లా పెట్టు 1 2 3 చెప్పండి స్టార్ట్ చేస్తాం నమస్కారం అండి. నేను ఇప్పుడు ఇక్కడ కళింగ కల్చరల్ సెంటర్ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12లో ఉన్నాను. ఇక్కడ మన నేషనల్ సిల్క్ ఎక్స్పో అవుతుంది 21st డిసెంబర్ నుంచి 29th డిసెంబర్ వరకు. సో తప్పకుండా అందరూ రావాలని దిస్ అ స్మాల్ రిక్వెస్ట్. ఈ నేషనల్ సిల్క్ ఎక్స్పో అనే పేరులోనే మనం ఇండియా మొత్తంలో, అంటే జస్ట్ ఒక ఆంధ్ర కాదు, తెలంగాణ, ఓన్లీ తెలుగు స్టేట్స్ కాకుండా ఇండియాలో మొత్తం ఉన్న అందరూ వీవర్స్ది ఇక్కడ డిస్ప్లే చేస్తున్నారు. సో ఇప్పుడే చూసాం మేము, బ్యూటిఫుల్ పటోలా సారీస్ ఉన్నాయి, వెడ్డింగ్ సీజన్ ఉంది. సో పటోలా సారీస్ ఎవరైనా ఎక్స్క్లూజివ్ కావాలంటే మాత్రం ప్లీజ్ విజిట్ దిస్ ఎగ్జిబిషన్. అండ్ ఆల్సో మన బనారస్ సారీస్ ఉన్నాయి, తర్వాత కాంతావర్క్ సారీస్ ఉన్నాయి, అండ్ బ్యూటిఫుల్ జామ్దానీస్ ఉన్నాయి, మట్కా సిల్క్స్ ఉన్నాయి, అండ్ అదే కాకుండా డ్రెస్ మెటీరియల్స్ ఉంది. దెన్ లాట్ ఆఫ్ కుర్తీస్ వేసుకుంటే వాళ్ళకు కూడా డ్రెస్సెస్ అండ్ సమ్ కట్ పీసెస్ ఉన్నాయి. సో బెడ్షీట్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్, చాలా బ్యూటిఫుల్గా ఆర్గనైజ్ చేశారు. Now coming to handlooms is always been my passion. హ్యాండ్లూమ్ ఏంటంటే ఒక జస్ట్ ఒక ఫ్యాబ్రిక్ లాగా కాకుండా దీనిలో ఎంతో బ్యూటిఫుల్ బెనిఫిట్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు ఒక హ్యాండ్లూమ్ వీవర్ని చూసుకున్నట్టయితే ఆయన ఏదో ఒక ఫ్యాబ్రిక్ చేసేసాడు అని కాదు, ఇట్స్ లాట్ ఆఫ్ ఎమోషన్స్ అండ్ హ్యూమన్ ఇంటెలిజెన్స్. ఎందుకంటే ఒక డిజైన్ చేయాలంటే, దాన్ని డెవలప్ చేయాలంటే, దాన్ని వీవ్ చేయాలంటే లాట్ ఆఫ్ ఆర్ట్ గోస్ ఇన్ టు ఇట్. బ్రెయిన్ చాలా పెట్టాల్సి వస్తుంది. అండ్ సమ్టైమ్స్ ఐ ఫీల్ హ్యాండ్లూమ్స్ ఇస్ అ వెరీ వెరీ అండర్ రేటెడ్ స్కిల్. అండ్ ఇఫ్ యూ సీ ద ఎకానమీ ఆల్సో చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ 28 lakhs ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఈజ్ హ్యాపెనింగ్ త్రూ మోర్ దెన్ 28 lakhs యాక్చువల్లీ త్రూ వీవర్ సెగ్మెంట్ అయితే. దెన్ అలీన్ సెగ్మెంట్ కూడా ఇట్ విల్ బీ అరౌండ్ 8 lakhs ఉంటుంది. దాంట్లో వై ఐఎమ్ సో మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ హ్యాండ్లూమ్స్ అగైన్ ఏంటంటే ఆల్మోస్ట్ 70% దీనిలో విమెన్ ఉన్నారు. సో విమెన్ ఎంపవర్మెంట్ ఈజ్ ఆల్సో బీయింగ్ డన్. అండ్ రూరల్ ఏరియాస్ నుంచి ఆల్మోస్ట్ 88% వరకు ఇక్కడ అన్నీ లొకేట్ అయి ఉన్నాయి. సో వీ వర్ డూయింగ్ ఎ రీసెర్చ్ ఆన్ వై నెక్స్ట్ జనరేషన్ ఈజ్ నాట్ గెటింగ్ ఇన్ టు ది హ్యాండ్లూమ్స్. అయితే వీళ్ళు బికాజ్ ఇట్స్ అ ఫైనాన్షియలీ దే డోంట్ ఫీల్ ఎనీ సేఫ్టీ బికాస్ ఆఫ్ ద వేజ్ ప్రైజెస్ అండ్ స్టెబిలిటీ లేకపోవడం. సో ఇది మనం చేయొచ్చు డెఫినెట్లీ. ప్రతి ఇంటి నుంచి ఒక్కళ్ళన్నా కనీసం హ్యాండ్లూమే మేము వాడతాము అనుకుంటే మాత్రం ఇది డెఫినెట్లీ మనం వీ కెన్ డూ అ మచ్ బెటర్ సొసైటీ. బికాస్ హ్యాండ్లూమ్ ఇస్ సంథింగ్, ఐ ఫీల్ ఇట్స్ అ బ్యాక్ బోన్ ఆఫ్ ఇండియా. అగ్రికల్చర్ తర్వాత ఉంది అంటే అది హ్యాండ్లూమే. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ అండ్ మేకింగ్ మీ అ పార్ట్ ఆఫ్ దిస్ బ్యూటిఫుల్ ఈవెంట్. థ్యాంక్ యూ.